ఒక గ్రామంలో రాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక ఒంటరివాడు. తల్లిదండ్రులు లేరు. అతని ఇల్లు ఊరి చివరన ఒక శ్మశానం దగ్గర ఉండేది. ఒకరోజు రాత్రి 12 గంటల సమయంలో రాముకి ఆ శ్మశానం నుండి వింత వింత శబ్దాలు రావటం మొదలయ్యాయి. వాటిని విన్న రాము, అరే, ఎప్పుడూ లేనిది ఈరోజు ఏంటి వింత శబ్దాలు వస్తున్నాయి? అవేంటో వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అనుకుని అక్కడికి వెళ్దామని నిర్ణయించుకుని అక్కడికి వెళుతూ ఉంటాడు. అతను కొంచెం దూరం వెళ్లిన తరువాత మళ్ళీ తన మనసులో, అమ్మో, ఇంత రాత్రి వేళ శ్మశానంలో దయ్యాలుంటాయి. కొంపదీసి ఈ వింత శబ్దాలు దయ్యాలు చేయట్లేదు కదా, అయినా ఈ రోజుల్లో దయ్యాలు ఎందుకుంటాయి అని మళ్ళీ ధైర్యంగా ముందుకు వెళ్తాడు. అతను అలా నడుచుకుంటూ శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు. అతను అటూ ఇటూ చూస్తుండగా వెనుక నుండి ఎవరో అతని భుజంపై చేయి వేస్తారు. అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ వెనక ఎవ్వరూ కనిపించరు. అతను అలా కొంచెం ముందుకు వెళుతూ ఉండగా ఒక్కసారిగా అతని ముందుకి ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని చూసిన రాము గజగజా వణికిపోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి రాముతో, ఏంటి, నా కోసమే వచ్చావా అంటూ దయ్యంలాగా మారిపోతాడు. ఏంటి, సమాధానం చెప్పవు? నా కోసమే కదా వచ్చింది, అలా కంగారు పడతావే. రా, వచ్చి కూర్చో, మనం కబుర్లు చెప్పుకున్నాం. వద్దు, దయచేసి నన్నేం చెయ్యొద్దు, నేను నీ కోసం రాలేదు అంటూ కంగారుగా మాట్లాడుతూ భయంతో వణుకుతున్నాడు. మరి ఎవరి కోసం ఇక్కడికొచ్చావు అంటూ ఉండగా ఒక్కసారిగా అతని వెనుక నుండి ఒక పాము వచ్చి దయ్యంతో, నీకోసం కాదు, నా కోసం వచ్చాడు. నాకు ఆహారం అవ్వడం కోసమే వచ్చాడు. అవును కదా రాము? రాము మరింత భయపడుతూ, నా పేరు నీకెలా తెలుసు? అసలు మీరు ఎవరు? నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? భయపడకు, మేము నిన్ను ఏం చెయ్యం, కేవలం చంపి తింటామంతే అని అంటుంది. ఆ మాటలకి రాము భయంతో పరిగెడుతూ ఉండగా దయ్యం దాని శక్తులతో అతన్ని కట్టిపడేసి అతనితో, ఇక్కడికి వచ్చిన ఎవ్వరూ తిరిగి వెళ్లరు. ఆ తర్వాత దయ్యం పాము ఇద్దరు ఇలా మాట్లాడుకుంటుంటారు. అది సరే కాని దీన్ని నేనే తింటాను, ఎందుకంటే వీడిని మొదటిగా నేనే చేశాను, అందుకే నేనే తింటాను. అదేం కాదు, ఇతను నా కోసం వచ్చాడు, అందుకే నేనే తింటాను అని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ మాటలకి రాము ఏడుస్తూ, దయచేసి నన్ను వదిలేయండి, నన్నేం చెయ్యొద్దు, మీ మాటలకి నాకు చాలా భయం వేస్తుంది. అయ్యో పాపం, మన మాటలకి రాముకి భయం వేస్తుందంట. సరే రాము, మేమలా మాట్లాడుకోము, కానీ ముందు ఈ విషయం చెప్పు, నువ్వు మా ఇద్దరిలో ఎవరికి ఆహారం అవ్వాలనుకుంటున్నావు? అయ్యో, దయచేసి నన్ను వదిలేయండి, నేను ఎవరికి ఆహారం కాను, నీకు దండం పెడతాను అంటూ ఉంటాడు రాము. అప్పుడు ఆ పాము, రాము మన మాట వినేలాగా లేడు, మన ఇద్దరి మధ్య గొడవెందుకు, ఇద్దరం సమానంగా పంచుకొని తిందాం అంటూ ఇద్దరు అతన్ని చంపడానికి అతని మీదకి వెళ్తారు. రాము తన 2 కళ్ళు మూసుకొని పెద్దగా అమ్మా అంటూ అరుస్తాడు. అప్పుడు ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమవుతుంది. రాము కళ్ళు తెరిచి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ కనిపించరు. పాము ఉండదు, దయ్యము ఉండదు. రాము అక్కడి నుండి పరుగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తూ తనలో తాను, అమ్మో, కలలాంటి నిజం, నేను ఈ నిజాన్ని ఎప్పుడూ ఊహించలేదు, ఇక నా జీవితంలో చచ్చిన శ్మశానం వైపు మాత్రం వెళ్ళను అని అనుకుని బతుకు జీవుడా అంటూ ఇంటికి పరుగెత్తుతాడు.